నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈ రోజు మన ఈ వీడియోలో చిక్కుడుకాయ ఫ్రైని రుచిగా ఈజీగా చేసుకునేలా చూపించబోతున్నాను. నిజానికి మనకు మార్కెట్లో చిక్కుడుకాయ ఎక్కువగా కనిపిస్తుంటుంది. కనీసం వారంలో ఒక్కసారి తిన్నా ఎన్నో ఆరోగ్య లాభాలు ఉంటాయండి. ఇది మన శరీరంలో జరిగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని సరిచేయడమే కాదు, మానసిక ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది. అలాగే చిక్కుడుకాయల్లో కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో మనకు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాల్ని అందించే చిక్కుడుకాయతో మంచి రుచిగా ఈ ఫ్రైని ఎలా చేయాలో ఈజీ వేలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఇక్కడ నేను చిక్కుడుకాయ ఫ్రై చేయడానికి 1/2 కిలో చిక్కుడుకాయల్ని తీసుకున్నాను. ముందుగానే బాగా కడిగి తెంపి తీసుకోండి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇందులోనే ఒక అరకప్ అన్ని నీళ్లను తీసుకోండి. మరి ఎక్కువగా తీసుకోవద్దు, ఇలా కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పుని, 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకొని ఒకసారి బాగా కలిపి ఉడికించండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించండి. ఇక్కడ మనం నీళ్లను కొంచెమే తీసుకున్నాం కాబట్టి ఇలా ఉడికిస్తున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. చిక్కుడుకాయ ఉడికేలోగా మరో పక్కన మిక్సీ గిన్నెలోకి 1/2 టీ స్పూన్ జీలకర్రను, 7-8 ఎండుమిరపకాయలు తీసుకోండి. మీరు స్పైసీ ఎక్కువగా తినేవారైతే 10 వరకైనా తీసుకోవచ్చు. అలాగే మరో 7-8 వెల్లుల్లిపాయ రెబ్బల్ని, అలాగే ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకోండి. మీరు కావాలంటే పచ్చి కొబ్బరినైనా వాడొచ్చు, లేదా కొబ్బరికి బదులుగా ఒక 2 టేబుల్ స్పూన్ల వేపిన పల్లీలనైనా లేదా పుట్నాల పప్పునైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న వీటిని కొంచెం బరకగా గ్రైండ్ చేయండి. మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేస్తే రుచి అనేది చాలా బాగుంటుంది. సో ఇలా గ్రైండ్ చేసి రెడీగా పక్కన ఉంచండి. మరో పక్కన మనకు చిక్కుడుకాయ ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, చిక్కుడుకాయ అనేది ఒక 50% ఉడికిపోయింది. ఈ టైంలో మూత పెట్టకుండా హై ఫ్లేమ్లో ఈ నీళ్ళు అనేవి దగ్గర పడేంత వరకు ఒక 2-3 నిమిషాలు ఉడికించండి. మనం ఈ నీళ్ళను వంపేస్తే పోషకాలన్నీ కూడా పోతాయి కాబట్టి ఈ టైంలో కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి దగ్గరే ఉండి ఉడికించామంటే 2-3 నిమిషాల్లోనే ఈ నీళ్ళన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. చూడండి, నీళ్ళన్నీ ఇలా దగ్గర పడ్డాక ఇలా ఉడికించిన ఈ చిక్కుడుకాయని రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు ఫ్రై చేయడానికి వేరే ప్యాన్ కానీ లేదా కడాయిని కానీ తీసుకోండి. మీరు కావాలంటే చిక్కుడుకాయని ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో అయినా ఫ్రైని చేసుకోవచ్చు. నూనె వేడయ్యాక 1/2 టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పుని, మినపప్పుని, ఆవాలు, జీలకర్రను తీసుకొని దూరగా ఫ్రై చేయండి. ఇందులోనే ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే కొంచెం కరివేపాకుని తీసుకొని ఫ్రై చేయండి. ఇవి దూరగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒకటి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని దూరగా ఫ్రై చేయండి. మీరు ఫాస్టింగ్ కోసం చేస్తున్నట్లయితే ఉల్లిపాయ వేయకుండా అయినా చేయొచ్చు. ఉల్లిపాయ కూడా ఇలా దూరగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపుని, అలాగే మరో 1/2 టీ స్పూన్ ఉప్పుని తీసుకొని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి ఉడకబెట్టిన చిక్కుడుకాయల్ని తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి కవర్ చేసి 1-2 నిమిషాలు ఉడికించామంటే చిక్కుడుకాయ ఆయిల్లో చక్కగా ఫ్రై అవుతుంది. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన కారపొడిని తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి కవర్ చేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మనకు చిక్కుడుకాయ వేపుడు అనేది తయారైపోయింది. చివరిగా కొంచెం కొత్తిమీరకుని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే. ఇలా సింపుల్గా ఫ్రై చేసిన చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మీకు మరో వీడియోలో చిక్కుడుకాయ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఫ్రై మనం అన్నంలోకైనా లేదా పప్పు చారులోకి సైడ్ డిష్లా ప్రిపేర్ చేసుకున్నా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కామెంట్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.